ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ కావడంపై పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమల నెట్వర్కింగ్ కు సహకరించాలని లోకేష్ కోరారు. దీంతో తమ కష్టాలు తీరుతాయని రైతులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వాకు సంబంధించి ఎంతో చేస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ సంబంధించిన ఈ రొయ్య ఉత్పత్తుల కొనుగోలుకు అక్కడ ఒప్పందం చేసుకోవటం శుభపరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కరోనా సమయం నుంచి కూడా రొయ్య రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ దళారులు అవకాశం దొరికినప్పుడల్లా రేట్లు తగ్గించేయటం, అలాగే రైతులు వైరస్ బారిన పడి అన్ని రకాలకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఈ నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రత్యేకంగా రొయ్య ఉత్పత్తుల గురించి కొనుగోలు గురించి అక్కడ ప్రతిపాదన చేయటం, వాళ్ళు అంగీకరించడం ఈరోజు రొయ్య రైతులుగా మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే గతంలో కూడా మా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కరోనా టైంలో ఇలాగే కంపెనీలన్నీ కూడా ఏకమై ఎక్కడికక్కడ రేట్లు తగ్గిస్తే అప్పుడు ఆ వాటి మీద ఆయన ఆ రోజుని గట్టిగా గలమిప్పడంతో అప్పుడు రైతులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కువ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే ఆయన ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్స్పోర్ట్ ఆగడం, మన ఆక్వా రైతులు ప్రతి విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు గమనించి మన కూటమి ప్రభుత్వం వీటి గురించి వేరే కంట్రీస్తోని మాట్లాడడం, వాళ్ళ నుంచి బిజినెస్ రాబట్టడం గట్రా జరుగుతుంది.